టేస్ట్ అయితే అదుర్సండి. ఎందుకంటే ఇప్పుడు కలిపినది నేను టేస్ట్ చూశాను. పర్ఫెక్ట్ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయండి. ఇంకా డైరెక్ట్ గాసేసాల్లో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుంటామే. ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి, పుల్లటి మామిడికాయ పచ్చడి పులుపు ఉన్నది తీసుకోండి. పీసు తక్కువ ఉంటే, ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా మా ఇంట్లో పీసు తక్కువ ఉండాలి. ఒక్కొక్కరు ఇష్టం, పీసు ఉంటే కొంతమందికి ఇష్టం. మా ఇంట్లో పీసు లేకుండా తింటారు. ఈ మామిడికాయ పచ్చడి మట్టికి భలే కుదిరింది లాస్ట్లో. ఈరోజు జూను 29న నేను మీకు చూపిస్తున్నా. 25ని కలిపాను, 29న మీకు ఫైనల్. పర్ఫెక్ట్ లేదు. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో. నమస్తే అండి. పద్మాంటి ఇప్పుడు మామిడికాయ పచ్చడి వాడుతుంది ఏంటి అనుకున్నారా? నాకు మామిడికాయలు కావాల్సి వచ్చి రాత్రి మార్కెట్కి వెళ్ళేవాడిని. మార్కెట్ అంటే మా కాలనీలో ఎక్కడా దొరకలా. తిరిగి లాస్ట్లో వస్తుంటే ఒక షాప్లో దొరికినాయి. అసలు చాలా బాగుంది ఈ కాయ టేస్ట్. వాళ్ళు కోసిస్తే కాయ టేస్ట్ ముక్క అక్కడ కోసి ఇచ్చినాక టేస్ట్ చూస్తే అంకుల్కి చాలా నచ్చింది. పద్మ కొంచెం మామిడికాయ పచ్చడి పడదామని చెప్పి ఎన్ని కిలోలు తీసుకున్నాము, మొత్తానికి ఒక 6 కిలోలు 7 కిలోలు తీసుకున్నాం. కిలో 120 రూపాయలకి ఇచ్చారు. పొద్దున్న రాత్రి నీళ్ళల్లో నానబెట్టేసా. తెల్లారి ఉదయం ఏం చేసా, కడిగేసి ముక్కలు కోసేసుకున్నా. ముక్కలు కోసుకుని వెల్లుల్లిపాయలు వేసుకున్నా, మెంతులు వేయించుకున్నా. ఆవాలు ఎండలో పెడతాను. ఇప్పుడు ఎండ వస్తుంది. ఆవాలు ఇదిగోండి 8, ఈ గిన్నెతో 8 ముక్కలండి. చూసుకోండి 8 ఉన్నాయి. మీకు లెంగ్తీ లేకుండా చెబుతా. శైలజ్ గారు ప్రేమతో నాకు పంపించారు. కారము, నూనె, పసుపు అన్నీ. శైలజ్ గారి కారం సూపర్, చాలా బాగుంటుంది. నేను ఇదే వాడుతున్నాను. ఇదిగోండి 8కి 2 గిన్నెలు నూనె పోయాలి. మిగతా అన్నీ ఉప్పు ముప్పావు నేను చూపిస్తా. సింపుల్గా ముగిచ్చేస్తా. ఇవి కావాల్సినవి మామిడికాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, ఉప్పు, పసుపు, కారం, నూనె. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఏ నూనె అయినా వాడుకోవచ్చు. నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు, వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు. ఈసారి నేను నువ్వుల నూనె వాడుతున్నా. పొరపాటున అదొకటి ఇదొకటి పెట్టాను. అంకుల్ చూశారు. ఇప్పుడు ఇది లోపల పెట్టేస్తా. ఈ మామిడికాయలు వీటి పేరు ఏంటో మీకు తెలిస్తే చెప్పండి. ఆయన షాప్ వాళ్ళు ఒకే చెట్టు కాయలు తెచ్చారంట. ఈరోజు జూన్ 25. పద్మాంటి అన్నీ అంకుల్కి ఇష్టం అంటున్నావు, నీకేమి ఇష్టం లేదా అని ఒకళ్ళు కామెంట్ రాశారు. అంకుల్ పేరు చెప్పుకుని తినేది నేనేనండి. అంకుల్ ఒక్కసారి తింటే నేను 10 సార్లు తింటాను పచ్చడి. పద్మ అంకుల్ లాస్ట్లో అడుగుతారు అయిపోయిందా అని. అయిపోయింది అంటానండి. అందుకు అంకుల్కి చెప్తూ ఇష్టం అయితే అంకుల్ కోసమే చేస్తా. నా కోసం అయితే నాకు అసలు అన్నీ ఇష్టమే. టైలరింగ్ ఇష్టం, నేను స్వెటర్లు అల్లుతాను, స్మోకింగ్ చేస్తాను. ఒకటేంటి నేను నాకు ఇంట్రెస్ట్తో నేర్చుకున్నా. ఇది ముక్కల్ని మంచిగా తుడిసేసి పైన ఉన్న లేయర్ అంతా తీసేసి, ఇదిగోండి ఇట్లా ఈ లేయర్ అంతా తీసేసి మంచిగా ఆరబెట్టాలి. 3-4 గంటలు ఆరబెడతా. నేను ఇప్పుడు పచ్చడి చేయను. ఇప్పుడు ఉదయం 9:30 అయింది. 2ంటికో పచ్చడి కలుపుతా. అప్పుడు దాకా ఫ్యాన్ కాడ ఆరబెట్టేస్తున్నా ముక్కల్ని. 9:30కి నేను ఇవన్నీ ఆరబెట్టుకున్నాను కదండి. ఇప్పుడు 1 గంట అవుతుంది. ఇక డ్రై అయిపోయినాయి, మంచిగా అయిపోయినాయి చక్కగా. ఈ పైనున్న మామిడికాయ ముక్కకి పైనున్న పొట్టు కూడా మొత్తం తీసేసుకున్నా అన్నీ. ఇదిగోండి మీ కొలత కోసం 8 కుప్పలు పెట్టా. ఈ గిన్నెతో 8 అయినాయి. దీంతో 2 నూనె పోయాలి, నువ్వుల నూనె. కరెక్ట్గా 2 గిన్నెలు అవుతాయి. కరెక్ట్ 2 పోసేద్దాం. ఇదిగోండి కొంచెం తక్కువ గిన్నె ఉంది, పోసేసుకుందాం. 2 గిన్నెలు నూనె. ఇదిగోండి కొంచెం 1 స్పూన్ వేసుకోండి పసుపు. మరీ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మంచి నలుపు కలర్ వస్తుంది. అందుకని నేను ఎక్కువ వేయను పసుపు. పసుపు వేసి కలుపుకున్నాం కదా, ప్లాస్టిక్ అని అనమాకండి. 3వ రోజున నేను గాజు సీసాలో పెట్టేస్తాను. ఇదిగోండి ఒక్కొక్క పోసేద్దాం. మొత్తం 8 గిన్నెలు ఇవి. పోసేసి మనం ఏం చేయాలంటే మెంతులు ఆవాలు మిక్సీ చేసుకుని వద్దాం. ఈలోపు జల్లించుకుని అన్నీ చేసేపటికి 1/2 అవర్ అవుతుంది. ముక్కలు ఇప్పుడు కొత్త ట్రెండ్ కదా, ముక్కలు నూనెలో వేసి ఉంచేస్తున్నారు. అందుకని నేను కూడా
ముక్కల్ని నూనెలో వేసేస్తున్నా, వేసి ఉంచేస్తా. ముక్కల మట్టికి చాలా బాగుంది. ఈ కాయ ఏం కాయో కానీ భలే నచ్చింది. అన్ని ముక్కలకి టెంకి వచ్చింది, చాలా బాగుంది. ముక్క కూడా టేస్ట్గానే ఉంది. వాళ్ళ నూనె తక్కువ అవుతుంది. మూడో రోజుకి మనకి ఓట వస్తుంది. ఉప్పేస్తాం కదా, ఓట వస్తుంది. చేసుకున్నాను తెల్ల క్లాత్తో, చక్కగా ఆరిపోయినాయి. ఇప్పుడు నూనెను పసుపు ఏంటంటే ప్రతి ముక్కకి పట్టేటట్టు తిప్పుదాం. తిప్పి మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయ దంచుకుని వస్తా. ఇట్లా అంతా అయిపోయింది. కాసేపు అవన్నీ చేస్తానికి 1/2 అవర్ పైన పడుతుంది. ఈలోపు సరిపోతుంది. వెనకేం చేసేవారంటే గిన్నెలో నూనె పోసుకుని ముక్కలు ముంచి ఉప్పు కారం అన్నీ మసాలా కలిపి, మన ఛానల్లో మామిడికాయ పచ్చడి వీడియోలు చాలా ఉన్నాయి. వెనకటి అమ్మమ్మలు పట్టిన పచ్చళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ముక్క నూనెలో వేస్తే చాలా గట్టిగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. సరే మనం కూడా వేద్దాం, తప్పులేదు కదా అని నేను వేసాను. ఇదిగా కలిపేసుకున్నా. ఇట్లా నూనె ప్రతి ముక్కకి నూనె పట్టేసింది, చూసారా? అంతే. ఈలోపు అవన్నీ వెళ్ళి పౌడర్ చేసి మరలా కలుస్తాం మిమ్మల్ని. ఈ కారం మట్టికి నిజంగా చెబుతున్నా భలే టేస్ట్ ఉంది, సూపర్ కారం. నేను ఒక 5 ఇయర్స్ నుంచి శైలజ గారి కారంతోనే మామిడికాయ పచ్చడి పడుతున్నా. మా అత్తమ్మ ఈ కారానికి ఫ్యాన్ అండి. చాలా బాగుందని ఎన్నిసార్లు అంటారు. చాలా బాగుంది. మీరు కొట్టించుకుంటే కొట్టించుకోండి, లేకపోతే మంచి కారం మీకు తెలుసు కదా, తీసుకుంటమే. ఇదిగోండి, చాలు. నూనె ఎంత వేసానో కారం కూడా అంతే వేస్తున్నా. కారం వేసేస్తా, దీంట్లో తుడిసేస్తాను, ఎందుకంటే నూనె గిన్నెది. చెయ్యి పెట్టక తప్పదండి. నూనె ఎంత వేసానో కారం అంత వేసాను. ఇది ఆవపిండి. నేను పొరపాటున ఆవపిండిని మెంతిపిండి నేను ఒక వీడియోలో అన్నా. ఇది ఆవపిండి, ఆవాలతో చేసుకున్న పిండి. జల్లించుకోవాలి, కంపల్సరీ జల్లించండి. అన్నీ కొనుక్కోండి. ఈ ఆవాలు మెంతిపిండి మాత్రం మెంతుల్లోమో వేయించుకోవాలి. వేయించుకుని పొడి కొడితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది ఆవాల పిండి. ఇదిగోండి మెంతిపిండి గిన్నె నిండా వేయాలి. చూసారా? 3/4 వంతు ఆవపిండి, 1/4 వంతు మెంతిపిండి కరెక్ట్ వేసేస్తున్నా. పైదేమో మెంతిపిండి, కిందదేమో ఆవాల పిండి. అంతే వేసేసాను కదా, ఇంతవరకు అయిపోయింది. ఇదిగోండి వెల్లుల్లిపాయలు మిక్సీ కొట్టుకున్నా. మంచిగా వేసుకోండి ముద్ద, ఇదే ఇంపార్టెంట్ మనకి. ఇది వేసేసుకోండి. వేసేసాం కదా, ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నా. ఇదిగోండి, నేను ఇదివరకు అమ్మమ్మలు వేసేవారు కానీ మధ్యలో ఈ సంవత్సరం వేసాను మెంతులు వేస్తే చాలా బాగుంది. మెంతిపిండి వేసుకుని మెంతులు వేసుకున్నా కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఎన్ని వేస్తున్నాను చూడండి, అస్సలు సూపర్ అండి. ఏమి టేస్ట్ ఉందండి, ఏమి టేస్ట్ ఉందో మెంతులు. ఇదిగోండి వెల్లుల్లిపాయలు మన ఇష్టం. ఇది ఒక గిన్నెడు ఉంటుంది, మేము ఇంకా మాకు ఇష్టం ఇంట్లో అందరికీ. నేనైతే కొలవమంటారా? ఇది కూడా కొలిచి చూపిస్తా. గిన్నెడు వెల్లుల్లిపాయలు అండి, ఇష్టం వెల్లుల్లిపాయలు. ఫైనల్గా లాస్ట్లో పచ్చళ్ళ ఉప్పు అని మాకు ఇక్కడ అమ్ముతారు, ఆ పచ్చళ్ళ ఉప్పే వేస్తున్నా. గిన్నె కారం వేసాం కదా, ఇది మట్టికి ఉప్పు మట్టికి అరగిన్నె వేసుకోండి. 3వ రోజున వేసుకుందాం మనం, ఎందుకంటే ఇది చూసుకుని వేసుకోవాలి. పచ్చళ్ళు ఉప్పు కానీ కల్లుప్పు కానీ తీసుకోండి, సాల్ట్ మట్టి తీసుకోవద్దు. ఇదిగోండి కారానికంటే వేసాను, ఎందుకంటే కల్లుప్పు వెయిట్ తక్కువ ఉంటుంది, ఇదేం వెయిట్ ఉంటుంది, సరిపోతుంది. వేసేస్తున్నా ఉప్పు వేసేసి ఇంకా చేత్తో మొత్తం కలిపేసేస్తా. మనం పెద్ద డిప్పలో అయినా పోసుకోవచ్చు, ఆ డిప్పలు తోముకుంటాం అయ్యి ఎందుకు. నిన్న గవ్వలు చేస్తే నేను డిప్పల మీద మూత కూడా కామెంట్ రాశారు, 9 డిప్పలు వాడేవని.
భలే రాస్తున్నారు అసలు. చేత్తోనే కలిపేసుకుంటున్నానండి. బాగా కలిపి చూపిస్తాను మీకు. అడుగున నూనె ఉంది. నూనె ఇట్లా పైకి తీసుకుంటే ఇది కిందకి వెళ్ళిపోతాయి. కొంచెం టైం పడుతుంది, కలుపుతాను. ఇట్లా ఇట్లా వస్తుంది అంతే. నూనె కింద ఉందిగా, చక్కగా నూనెలోకి వెళ్ళిపోతుంది. కారం, ఉప్పు ఈ చెక్క పెట్టుకుని సాయంత్రం మరలా ఒకసారి కలిపేసామనుకోండి, ఇట్లా 3వ రోజున మనం చూసుకోవాలి. 10 డిప్పలు చేయకుండా ఈజీగా ఉందండి. ఎప్పుడైనా ఉప్పు వేసాం కదా, ఇంకా కలిసిపోతుంది. కలిసిపోయింది. ఎక్కడన్నా ఉంటే తీసేస్తా. చూడండి, పైకి కొంచెం కష్టపడితే బ్రహ్మాండం కలిపేసా. సాయంత్రానికి ఇంకా సూపర్గా కలుపుతా. మరలా సాయంత్రం 3వ రోజున మీకు చూపిస్తాను. దీన్ని చూస్తా, క్లాత్ కట్టేస్తా. నేను అసలు అనుకోలేదండి మామిడికాయ పచ్చడి పడతానని. ఆ రాత్రి మేము మామిడికాయల కోసం వెళ్తామేంటి, మామిడికాయలు ఇంత మంచి టేస్ట్ మామిడికాయలు దొరకంగానే అంకుల్కి ఇంకా పచ్చడి పట్టేద్దాం అన్నారు. పట్టేసా. ఇది మూత మట్టికి టైట్ పెట్టకూడదు, నేను అబ్జర్వ్ చేశాను వెనక. అందుకే జాడీ మూత పెట్టి మన క్లాత్ కట్టేవారు. క్లాత్ కడుతున్నాను. మూతకి ఈ కొంచెం గ్యాప్ ఉండాలి, ఎయిర్ బయటికి పోవాలి. దీన్ని ఉదయం సాయంత్రం కలపండి. కట్టి పక్కన పెట్టుకున్నాక 3 రోజులు ఉదయం సాయంత్రం అట్లా కలిపి 3వ రోజున డిప్పలో పోసి ఉప్పు రుచి చూసుకుని ఏదైనా తగ్గితే 3వ రోజున మనం చేసుకుందాం. ఇట్లా పక్కన పెట్టేస్తున్నాం. 3 రోజులు అయిపోయిందండి. ఈరోజు 4వ రోజు. నేను కొంచెం బిజీగా ఉండి నేను దీన్ని మూత తీయలే నిన్న. ఈరోజు చూద్దురు కానీ రండి ఎట్లా నూనె వచ్చిందో. నేను కూడా ఇంకా చూడలా. ఇదిగోండి, మూత పక్కకి ఇట్లా లూజ్గానే పెట్టుకోవాలి. ఇదిగోండి రండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. నూనె 1కి 2 పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు తిప్పేసి రుచి చూసుకోవాలి. నేను అన్నం వండలేదు, బయటికి వెళ్తున్నాను. అందుకని పచ్చడి కలిపి మా అమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి టేస్ట్ చూస్తాం. ఎంత బాగుందో చూడండి కలరు. మీరు చక్కగా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి నేను చేసినవి. ఇది సింపుల్గా గిన్నెలు ఎక్కువ మనకి తీయకుండా ఒకే వెడల్పు దాంట్లో పోసేసుకుంటే వాసన అయితే అబ్బో భలే వస్తుంది. వెల్లుల్లిపాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. ఒక్కసారి కిందకి ఒక్కసారి కలిపేసి చూపిస్తాను మీకు. ఇంకా కలిపేసానండి. అన్నంలో రుచి చూసుకుంటే మనకు తెలుస్తుంది ఎంత బాగుందో చూడండి. ఎంత బాగుందో, సూపర్గా ఈజీగా మామిడికాయ పచ్చడి పట్టేయచ్చు. ఓకేనా అండి? మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి. బై అండి.